అందరికీ నమస్కారం. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే గనక ఒకసారి తెలుసుకుందాం. ఏ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితులేంటి, వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ దాని ప్రభావం తెలంగాణపై కూడా అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో గత 10 రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు బ్రేక్ ఇవ్వకుండా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలు పోటెత్తి సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖమ్మం, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను వేగవంతం చేసింది. హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులను నీటమునిగాయి. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం, ఎదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.